మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. అమెరికా విధించిన 10% అదనపు సుంకాలను ఐరోపా దేశాలు తీవ్రంగా ఖండించాయి. బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పాయి. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో భాగమేనని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ పేర్కొనగా, సుంకాల విషయంలో ట్రంప్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. సుంకాల వల్ల చైనా, రష్యా పండుగ చేసుకుంటాయని EU ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఐరోపా దేశాధినేతలు భగ్గుమన్నారు. సుంకాల పేరుతో తమను బెదిరించలేరని తేల్చి చెప్పారు. నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించడం సరికాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. సుంకాల అంశాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో తేల్చుకుంటామని తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, అది ఎప్పటికీ డెన్మార్క్ లో భాగమేనని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ భవిష్యత్తు గురించి ఆ దేశ పౌరులు డెన్మార్క్ ప్రభుత్వానికి వదిలేయాలని ట్రంప్నకు సూచించారు. ఆర్కిటిక్ ప్రాంత భద్రత నాటో దేశాలన్నింటికీ ముఖ్యమేనని, రష్యా నుంచి ఎదురయ్యే ముప్పును సమిష్టిగా ఎదుర్కొందామని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. తమను బ్లాక్మెయిల్ చేయలేరని స్వీడన్ ప్రధాని వుల్ఫ్ క్రిస్టర్సన్ అన్నారు. ఈ అంశంపై ఐరోపా సమాఖ్యలోని ఇతర దేశాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఒత్తిడి చేయడం సరికాదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. మిత్ర దేశాల మధ్య బెదిరింపులకు చోటే లేదని నార్వే ప్రధాని జోనస్ అన్నారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం అంతర్జాతీయ చట్టంలో కీలక సూత్రాలని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల్లా వాన్ డెర్ లెయన్ పేర్కొన్నారు. సుంకాలు ట్రాన్స్ అట్లాంటిక్ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని ఎక్స్లో పోస్టు చేశారు. సుంకాల వల్ల చైనా, రష్యా పండుగ చేసుకుంటాయని EU ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ పేర్కొన్నారు. నాటో దేశాల మధ్య విభేదాల వల్ల ఆ రెండు దేశాలు ప్రయోజనం పొందుతాయని తెలిపారు. అటు వచ్చే వారం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. పలు ఐరోపా దేశాల అధినేతలు కూడా ఈ సదస్సుకు వచ్చే అవకాశముంది. దీంతో సుంకాలపై ట్రంప్తో వారు చర్చించే అవకాశముంది. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10% అదనపు సుంకం విధించారు. గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1 నాటికి అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25% పెంచుతానని హెచ్చరించారు.